హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద మినీ వ్లాగ్. యాక్చువల్‌గా ఫ్యాషన్ షో ఫస్ట్ ఆర్గనైజ్ చేద్దామని ప్లాన్ చేసినప్పుడు జడ్జెస్‌ని ఎవరిని పెడదామని చెప్పి డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఆబ్వియస్‌లీ జడ్జెస్ అంటే ఇంకా మనకు నిజామాబాద్‌లో అవైలబుల్ అంటే పొలిటీషియన్స్, డాక్టర్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళొచ్చి మనం చేసిన డిజైన్స్‌ని జడ్జ్ చేయడం అంటే సబ్జెక్ట్ రాని వాళ్ళెట్లా జడ్జ్ చేస్తారు? ఆబ్వియస్‌లీ వాళ్ళ సబ్జెక్ట్ మనకు రాదు. మన సబ్జెక్ట్ వాళ్ళకి రాదు. అట్లా చేయడం ప్రాపర్‌గా ఉండదేమో అని చెప్పేసి అసలు జడ్జెసే వద్దనుకున్నాం షోకి. దెన్ దాని తర్వాత మళ్ళీ ప్రైజెస్ వచ్చేసరికంటే ప్రైజెస్ కూడా వద్దు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అట్లా ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం, డిస్కరేజ్ చేయడం అదంతా వద్దు. జస్ట్ అప్రిసియేషన్ ఇద్దామని అనుకున్నాం. సో అప్రిసియేషన్ లాగా మంచి ఏదైనా మెమోంటో ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు థింక్ చేసి బయటకెళ్ళి చూసినుండే అన్ని మెమోంటోస్ నార్మల్‌లాగా అనిపించినాయి. అట్లా మెమరబుల్‌గా ఉండేలాగా ఏమి అనిపించలేదు. అప్పుడు కంప్లీట్‌గా డిసైడ్ అయినాం ఇంకా. మనమే ఏదైనా కస్టమైజ్ చేయించి ప్రాపర్‌గా గుర్తుండేలాగా ఇద్దామని చెప్పి అప్పుడు వచ్చిన థాటే ఇది. మ్యానిక్విన్ షేప్‌లో మనకి మెమోంటో కావాలని చెప్పి. మ్యానిక్విన్ అంటే అదొక బాడీ ఫామ్. గార్మెంట్ మేకింగ్ ప్రాసెస్‌లో యూజ్ చేసేది. మేమంతా ఒక ప్లాన్ అనుకున్నాం మ్యానిక్విన్ షేప్‌లోని. కానీ అట్లా వస్తదా? రాదా? ఎట్లా వస్తదా? అనుకున్నాం. అది సూపర్‌గా రాగానే అవుట్‌పుట్ అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది మాకు. అన్ని షోలో మోస్ట్ మెమరబుల్ థింగ్‌లో ఇదొకటి మాకు. అండ్ ఇది ఎక్కడ చేయించినామంటే నిజామాబాద్‌లోనే శిల్పకళా నిలయం అని చెప్పేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండే. మాక్సిమం నిజామాబాద్ లోకల్‌లో ఏం ప్రోగ్రామ్స్ అయినా అక్కడ నుండే మెమోంటోస్ ఇట్లా చేయించుకుంటారంట. సో అక్కడికెళ్ళి వాళ్ళతో పర్సనల్‌గా డిస్కస్ చేసి చేయించుకున్నాం ఇది.